హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ నేను చేసిన వీడియోస్లో వేరియబుల్ సపరబుల్, నార్మల్ ఫామ్, రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సపరబుల్ చూసాం. హోమోజీనియస్, దానిలో నార్మల్, రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్. ఇప్పుడు ఈ వీడియోలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూద్దాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అనమాట, మెథడ్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద డెఫినెట్గా 1 క్వశ్చన్ పక్కా వస్తుంది. ఎవ్రీ ఇయర్ వచ్చింది 1 క్వశ్చన్. సో ఈ ఇయర్ కూడా వచ్చే ఛాన్స్ చాలా ఉంది ఒకవేళ ఎగ్జామ్ పెడితే. వీడియో ఎండ్ వరకు చూడండి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీకు అర్థమవుతుంది. అండ్ మనం కొన్ని శాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒకటి ఈజీ ప్రాబ్లమ్ చూద్దాం, ఒక టఫ్ ప్రాబ్లమ్ చూద్దాం. అలా లీనియర్లో 2 ఉంటాయి, ఎక్స్ అండ్ వై. దీని మీద 2 ప్రాబ్లమ్స్, దీని మీద 2 ప్రాబ్లమ్స్ చూసి ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. దీని తర్వాత సిఐ అండ్ పిఎఫ్, సిఎఫ్ అండ్ పిఐ, సో అవి కూడా చూద్దాం. సో లెట్ స్టార్ట్ ది వీడియో. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి విత్ వేరియబుల్ ఎక్స్, విత్ వేరియబుల్ వై. అంటే కంప్లీట్ ఈక్వేషన్లో ఎక్స్ ఒకసారి ఉంటే ఈ మెథడ్ యూజ్ చేయాలి, వై ఒక్కసారి ఉంటే ఈ మెథడ్ యూజ్ చేయాలి. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డివై బై డిఎక్స్ ప్లస్, అంటే ఇది ఒక స్టాండర్డ్ రిప్రజెంటేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఒక పర్టికులర్ రిప్రజెంటేషన్. సో పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. అంటే ఇది డివై బై డిఎక్స్ అంటే మీకు తెలుసు. పి ఆఫ్ ఎక్స్ అంటే ఒక ఫంక్షన్ విచ్ కన్సిస్ట్ ఆల్ ఎక్స్ టర్మ్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే అనదర్ ఫంక్షన్ విచ్ కన్సిస్ట్ ఆల్ ఎక్స్ టర్మ్స్. ఇక్కడ వై ఒకేసారి ఉంది చూసారా, సో ఇది దీని కిందికి వస్తుంది. ఓకే, అలాగే అనదర్ మెథడ్ డివై బై డిఎక్స్, సారీ డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. ఓకే, ఇలా ఉంటే దీన్ని ఈ మెథడ్ తీసుకుంటారు. ఎక్స్ ఒకసారి ఉంది, ఇక్కడ వై ఒకసారి ఉంది. ఓకే, ఇలా 2 ప్రాసెస్ ఉంటాయి. మీకు ఇది సింపుల్గా చూడంగానే క్వశ్చన్ అర్థం అవ్వాలి అంటే డినామినేటర్లో డిఎక్స్ ఉంది, ఓకేనా, డినామినేటర్లో డిఎక్స్ ఉంది, సో నీకు ఎక్స్ 2 టైమ్స్ ఉండాలి. లేదా న్యూమరేటర్లో వై ఉంది, సో వై 1 టైం ఉండాలి. ఇది ఈజీ. న్యూమరేటర్లో ఇక్కడ డివై ఉంది, సో డెఫినెట్గా నీకు వై 1 టైం ఉంటేనే దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఒకవేళ వై 1 టైం లేకపోయినా నువ్వు కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో మనం ప్రాబ్లమ్స్లో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూస్తే డిఎక్స్ న్యూమరేటర్లో ఉంది, సో ఎక్స్ టర్మ్ ఒకటే ఉంది. ఇలా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు ఇది బేసిక్ రిప్రజెంటేషన్, అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇలా ఉంటుంది అని చెప్పడానికి నేను మీకు ఇది చెప్పాను. సో ఇప్పుడు మనం వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం, ఒక ఈజీ, ఒక టఫ్. వన్ మోర్ థింగ్, ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ వై అన్నాను కదా, అంటే ఈ ఫంక్షన్ అనేది ఎక్స్ స్క్వేర్ ఉండొచ్చు, ఎక్స్ క్యూబ్ ఉండొచ్చు, అంటే ఎక్స్కి సంబంధించిన ఏదైనా ఫంక్షన్ అయి ఉండొచ్చు. ఆర్ ఇట్ మే బీ కాన్స్టెంట్ 1, 2, 3, 0 ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే కేవలం ఎక్స్ ఫంక్షన్ అనే కాదు, కాన్స్టెంట్ కూడా ఉండొచ్చు. క్యూ ఆఫ్ వై అంటే కాన్స్టెంట్ కూడా ఉండొచ్చు. ఓకే, ఈ క్యూ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ వై అనేది కాన్స్టెంట్స్ కూడా ఉండొచ్చు. సపోజ్ 1 ఉందనుకో, 1 ఈజ్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, మేబీ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 అయి ఉండొచ్చు. 1 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. క్లియరా? అంటే ఏదైనా ఒక ఎక్స్ ఫంక్షన్, ఇక్కడ కూడా ఏదైనా ఒక ఎక్స్ ఫంక్షన్, వై ఒకసారి ఉండాలి, ఎక్స్ ఒకసారి ఉండాలి. ఎక్స్ ఉంటే న్యూమరేటర్లో డిఎక్స్ ఉండాలి, వై ఉంటే న్యూమరేటర్లో డివై ఉండాలి. ఓకే, మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే కంటే ముందు యాక్చువల్గా మనం సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. దీని సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫైండింగ్ ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఐఎఫ్ అంటారు. ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేస్ టు ఇంటిగ్రల్ ఆఫ్ పిఎక్స్ డిఎక్స్. ఓకే, క్లియరా? సింపుల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 స్టెప్స్లో ప్రాబ్లం అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ ఇది. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే మనది విత్ రెస్పెక్ట్ టు వై ఉండే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి సబ్స్టిట్యూట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వై ఉంది కాబట్టి ఫస్ట్ వై రాసుకొని దాని తర్వాత ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఓకే, మల్టిప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ క్యూఎస్ రాసుకోవాలి, క్యూ ఆఫ్ ఎక్స్. దీంతో మళ్ళీ మల్టిప్లై చేయాలి, డిఎక్స్.
ఇది సెకండ్ స్టెప్. సింపుల్. నీకు ఇది చూస్తే ఇలా 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 అనిపిస్తుంది, కానీ ప్రాబ్లం చేస్తే చూడు నీకు ఎంత ఈజీగా ఉంటుందో. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వై ఉండి ఎక్స్ ఉంటే ఏమవుతుందో చూద్దాం. అంటే ఇది ఫస్ట్ది కదా, సెకండ్ది ఎలా ఉంటుందో చూద్దాం. సెకండ్ వచ్చేసరికి dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y. ఓకే, దీనికి ఏంటంటే ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. చెప్పండి ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e రేస్ టు ఇంటిగ్రల్ ఆఫ్ py dy. ఓకే, ఇక్కడ ఎందుకు py dy? ఎందుకంటే మనది ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఉంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అంటే సింగిల్ టర్మ్ వచ్చేసి ఎక్స్ ఉంది కాబట్టి మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వై డివై తీసుకోవాలి. లేదా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పీ టర్మ్స్ పీ ఆఫ్ వై క్యూ ఆఫ్ వై, వై ఉంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రల్ ఆఫ్ పీవై తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ తీసుకోవాలి. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేస్ టు పీ ఆఫ్ వై డివై. ఓకే, ఇది మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో సెకండ్ స్టెప్ ఏంటి? సింగిల్ టర్మ్ ఏముంది ఎక్స్, సో ఎక్స్ మల్టిప్లైడ్ బై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఆఫ్ వై అండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డివై విత్ రెస్పెక్ట్ టు వై టర్మ్సే కదా అన్నీ. సో డివై ఇందాక ఎక్స్ టర్మ్స్ కాబట్టి డిఎక్స్. క్లియర్ అయిందా కాన్సెప్ట్? ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ ఈసెట్ బిట్. నేను ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నానో అన్ని ప్రీవియస్ ఇయర్ బిట్స్. లాస్ట్ వీడియోస్లో కావాలంటే మీరు చెక్ చేసుకోండి, అవన్నీ ప్రీవియస్ ఇయర్ బిట్సే. ఒకవేళ నేను కొంచెం మైనస్ ప్లస్ సైన్స్ చేంజెస్ కూడా ఇవ్వచ్చు. సో ఇది ఒక ప్రీవియస్ ఇయర్ బిట్. మనం ఇప్పుడు దీన్ని చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏం కనుక్కోమన్నా? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నా. ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా. సో మీరు చూడండి, ఇక్కడ న్యూమరేటర్ డివై ఉంది అండ్ నాకు ఒక సింగిల్ వై టర్మ్ ఉంది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ వై ఉండే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి వైకి ముందు ఈక్వల్ టు తర్వాత నాకు ఎక్స్ ఫంక్షన్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ ఫంక్షన్ ఉంది కదా, ఈ రేస్ టు మైనస్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. వై కంటే ముందు ఏమీ లేదు, మేబీ 1 ఉండొచ్చు కదా, మేబీ 1 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 ఉండొచ్చు. ఓకే, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1, 1 ఇంటూ 1 ఈజ్ 1. ఆ 1 ఇక్కడ ఉందనుకోవచ్చు, అంటే ఏదో ఒక ఎక్స్ ఫంక్షన్ ఉంది అక్కడ వైకి ముందు. సో ఇక్కడ కూడా ఏదో ఒక ఎక్స్ ఫంక్షన్ ఉంది. సో నాకు ఇప్పుడు అర్థమైపోయింది, ఇట్ ఈస్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వేర్ వై ఈజ్ ప్రజెంట్. ఓకే, సో ఇప్పుడు నా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేస్ టు ఇంటిగ్రల్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నా పీ ఆఫ్ ఎక్స్ ఏంటి, క్యూ ఆఫ్ ఎక్స్ ఏంటి రాసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ ఆఫ్ ఎక్స్ ఏంటి, క్యూ ఆఫ్ ఎక్స్ ఏంటి. పీ ఆఫ్ ఎక్స్ ఏంటి? 1. వైకి ముందు ఏముందో అది రాసుకోవాలి. అది వై టర్మ్స్లో ఉండకూడదు, ఎక్స్ టర్మ్స్లోనే ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 1 ఉందిరా, 1 ఉంది కాబట్టి నువ్వు డైరెక్ట్గా 1 పెట్టేసుకోవచ్చు. లేదా నీకు ఇక్కడ వై స్క్వేర్ ఉందనుకో, అప్పుడు కాదు, వై స్క్వేర్ ఇంటూ వై రెండు ప్రోడక్ట్ నేను చెప్తాను లేదు ముందు. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు 1 పెట్టుకో. క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేస్ టు మైనస్ ఎక్స్. ఓకే, ఈ రేస్ టు మైనస్ ఎక్స్ అండ్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. క్లియరా? పీ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తా. ఈ రేస్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 డిఎక్స్. మనకి ఇంటిగ్రల్ ఆఫ్ 1 డిఎక్స్ విల్ బి ఎక్స్. ఈ రేస్ టు ఎక్స్ ఈజ్ మై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి, సెకండ్ స్టెప్ ఏంటి? మనం సొల్యూషన్. సెకండ్ స్టెప్ ఈజ్ అవర్ సొల్యూషన్. సొల్యూషన్ ఫామ్ ఏంటి? సింగిల్ వై ఉన్నప్పుడు వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్. ఓకేనా? ఇది మన సొల్యూషన్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ రేస్ టు మైనస్ ఈ రేస్ టు ఎక్స్ మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. వై ఇంటూ ఈ రేస్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి? ఈ రేస్ టు మైనస్ ఎక్స్. ఈ రేస్ టు మైనస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ రేస్ టు ఎక్స్ డిఎక్స్. ఈ రేస్ టు మైనస్ ఎక్స్ అంటే 1 బై ఈ రేస్ టు ఎక్సే కదా, అర్థమైందా? సో 1 బై ఈ రేస్ టు ఎక్స్ ఉంటే ఈ రేస్ టు ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందా అవ్వదా? అర్థమైందా లేదా? సో చెప్తాను చూడండి. వై ఈ రేస్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది క్యాన్సిల్ అవుతుందా అవ్వదా? అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 డిఎక్స్ ఉంది. ఓకే, 1 డిఎక్స్ ఉంది. వై ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈ టు ది పవర్ ఆఫ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 డిఎక్స్. అర్థమైందా? ఇక్కడ
ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ నాకు 1 మిగిలింది. అండ్ ఇక్కడ y ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో ఇప్పుడు నాకు 1 ఇంటూ డిఎక్స్ వై ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ప్లస్ ఎక్స్ ఉంది. సో ఇప్పుడు నాకు y ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఎక్స్ ప్లస్ సి రాసుకోవాలి కదా. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సి రాసుకోవాలి. రెండిట్లో 2 సైడ్స్లో ఎక్కడ రాసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి బై ఈ రేస్ టు ఎక్స్. ఇంకా మీరు క్వశ్చన్లో నుంచి చెక్ చేసుకోండి ఎలా కన్వర్ట్ చేయాలి నా దాన్ని అనేదాన్ని మీరు క్వశ్చన్లో చూసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి ప్రకారం y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి ఆఫ్ ఇంటూ ఈ రేస్ టు మైనస్ ఎక్స్. ఈ రేస్ టు ఎక్స్ పైకి వెళ్తే ఈ రేస్ టు మైనస్ ఎక్స్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ సొల్యూషన్. ఓకే, క్లియరా? ఇప్పుడు ఒక మంచి ప్రాబ్లం చూద్దాం. ఇది ఈజీ ప్రాబ్లం కదా. సెకండ్ ప్రాబ్లం చూద్దాము. ఇందులో ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇది లీనియరా కాదా తెలిసిపోతుంది మ్యాక్సిమం. ఎప్పుడైనా సరే మీకు ఇది లీనియర్ అని డౌట్ వచ్చినప్పుడు లేదా చెక్ చేయాలనిపించినప్పుడు డివై బై డిఎక్స్ని సింగిల్గా ఉంచుకోవాలి. ఇప్పుడు డివై బై డిఎక్స్తో ఎక్స్ ఉంది, సో నాకు ఎక్స్ ఉండకూడదు. డివై బై డిఎక్స్తో ఎక్స్ ఉండకూడదు అంటే ఏది ఉండకూడదు. డివై బై డిఎక్స్ ఎలోన్గా ఉండాలి. డివై బై డిఎక్స్ సింగిల్గా ఉండాలి. నాకు దీంతో మల్టిప్లై అవుతూ ఏది ఉండకూడదు, డివైడ్ అవుతూ ఏది ఉండకూడదు. సో ఇక్కడ మల్టిప్లై ఎక్స్తో అవుతుంది కాబట్టి ఐ విల్ డివైడ్ హోల్ ఈక్వేషన్ విత్ ఎక్స్. సో ఎక్స్ అపాన్ ఎక్స్ విల్ బీ క్యాన్సిల్ ప్లస్ వై అపాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అపాన్ ఎక్స్ విచ్ విల్ బీ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ప్లస్ వై ఆఫ్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే ఫామ్లో ఉంది. డివై బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. దీన్ని కంపేర్ చేసుకుంటే పీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 1 బై ఎక్స్ వస్తుంది. క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకే, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 అపాన్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి రెండు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఫర్దర్గా మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఫైండింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేస్ టు పీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఈ రేస్ టు పీ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? 1 బై ఎక్స్ వచ్చింది. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఏంటి? లాగ్ ఎక్స్. ఈ రేస్ టు లాగ్ ఎక్స్. బేసిక్ ఫార్ములా ఇది. ఈ టు ది పవర్ ఆఫ్ లాగ్లో సంథింగ్ ఉంటే ఆన్సర్ విల్ బీ దిస్ వన్ ఎక్స్. ఇక్కడ ఏది ఉంటే అది. ఓకే, ఈ అండ్ లాగ్ విల్ గెట్ క్యాన్సిల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ డైరెక్ట్లీ సొల్యూషన్ ఏంటిది? y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్. ఓకే, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ విల్ బి 0 అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ 0 వచ్చింది కదా మనకి. ఇక్కడ 0 వచ్చిందా క్యూ ఆఫ్ ఎక్స్? ఓకే, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 0 అండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఎక్స్ dx. సో y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 ఏంటి? 0 కదా? 0నా కదా? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 విల్ బి 0 ప్లస్ సి. ఇంటిగ్రేషన్ తర్వాత కాన్స్టెంట్ యాడ్ అవుతుంది. సో xy ఈజ్ ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ అవర్ సొల్యూషన్ ఫర్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మన సొల్యూషన్ అది. ఏంటో సొల్యూషన్? xy ఈజ్ ఈక్వల్ టు సి. ఆప్షన్ లేదు కరెక్ట్ అయితే టిక్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఈ రేస్ టు మైనస్ 2 రూట్ ఎక్స్ మైనస్ వై డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫామ్, ఇది కరెక్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో లేదు, దీన్ని ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఇవి మనకి ఇచ్చిన ఆప్షన్స్, మనం దీన్ని కన్వర్ట్ చేద్దాం. ఓకే, ఇది మన క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, ఇక్కడ వై టర్మ్ ఉంది. అంటే నాకు ఇక్కడ సింగిల్ వై వచ్చింది, ఒకటే వై ఉంది ఇక్కడ, నాకు ఇంకో వై కనబడట్లేదు. కాబట్టి ఇది నా ఫస్ట్ మెథడ్. ఏది? వై ఒకటే ఉంటుంది చూసావా, అది ఎలా ఉంటుందంటే డివై బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఈ ఫామ్లోకి నేను కన్వర్ట్ చేయాలి, కానీ ఇప్పుడు ఇది ఈ ఫామ్లో లేదు. ఫస్ట్ నేను డివై బై డిఎక్స్ క్రియేట్ చేసుకుంటా. ఈ రేస్ టు మైనస్ 2 రూట్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్. ఇది డివై బై డిఎక్స్ మల్టిప్లై చేస్తే నాకు ఇది వచ్చింది. నేనేం చెప్పాను? డివై బై డిఎక్స్ తోటి ఏది మల్టిప్లికేషన్లో ఉండకూడదన్న. సో డివైడ్ బోత్ సైడ్స్ విత్ రూట్ ఎక్స్. సో ఈ రేస్ టు మైనస్ 2 రూట్ ఎక్స్ మైనస్ వై బై రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్. ఓకే,
రూట్ ఎక్స్ డివైడ్ బై రూట్ ఎక్స్తో డివైడ్ చేయాలనుకున్నాను కదా. సో దిస్ రూట్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్ అండ్ దిస్ విల్ బీ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సపరేట్ చేసుకుందాం, న్యూమరేటర్ని సపరేట్ చేసుకుందాం. అంటే e raised to minus 2 root x by root x మైనస్ y బై రూట్ ఎక్స్ ఇంచుమించుగా మన ఫామ్లోకి వచ్చేసింది. సో డివై బై డిఎక్స్, y సింగిల్ టర్మ్ ఉంది కదా, అది ఎక్కడ ఉండాలి, డివై బై డిఎక్స్తో అడిషన్ సబ్స్ట్రాక్షన్ డివై బై డిఎక్స్తో పాటు ఉండాలి. సో ఐ విల్ టేక్ దిస్ హోల్ టర్మ్ టు దిస్ సైడ్, మైనస్ y బై రూట్ ఎక్స్ విల్ బికమ్ ప్లస్ y బై రూట్ ఎక్స్ అండ్ ఈక్వల్ టు e raised to minus 2 root x బై రూట్ ఎక్స్. ఓకేనా. సో మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లో డివై ఉంది, సో y సింగిల్ టైం ఉంది, అండ్ ఇక్కడ p ఆఫ్ x ఏంటి, 1/√x. p ఆఫ్ x ఏంటి, 1/√x. కనబడుతుందా మీకు, 1/√x. y పొంగా ఇక్కడ 1 ఉంటుంది, 1/√x p ఆఫ్ x. నెక్స్ట్ q ఆఫ్ x ఏంటి మనది, ఈ హోల్ టర్మ్ని మనం q ఆఫ్ x అంటాం. e raised to minus 2 root x అపాన్ రూట్ ఎక్స్ ఈజ్ అవర్ q ఆఫ్ x. ఇవి రెండింటి ద్వారా మనం సొల్యూషన్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవచ్చు. లెట్ us ఫైండ్ దట్. ఫస్ట్ ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాం. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫైండింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇది సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి, అంటే y సింగిల్ ఉంది కాబట్టి మనము ఇంటిగ్రేటింగ్ ఆఫ్ px చేయాలి. x సింగిల్ టర్మ్ ఉంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ py టర్మ్స్. ఓకే, ఇంటిగ్రేషన్ e raised to ఇంటిగ్రల్ ఆఫ్ px dx. సో px వాల్యూ ఎంత, 1/√x. సో e raised to 1/√x dx. సో 1/√x ఇంటిగ్రల్ ఏంటి, క్యాలిక్యులేట్ చేద్దాం. ఓన్లీ ఇంటిగ్రల్ తీసుకుందాం. ఇంటిగ్రల్ x raised to minus half dx. 1/√x అంటే ఇలా రాసుకోవచ్చు కదా. సో విచ్ విల్ బీ ఈక్వల్ టు, ఇంటిగ్రేషన్ అంటే x to the power of minus half plus 1 by minus half plus 1, which will be equal to x raised to power half by half is equal to 2 root x. కరెక్టేనా, క్యాలిక్యులేషన్ చూసుకోండి కరెక్టా కదా. ప్రాసెస్ అయితే కరెక్ట్, క్యాలిక్యులేషన్ డౌట్ నాకు, చెక్ చేయండి. సో 2 root x e raised to 2 root x is our ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ ఏంటి మనది, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx. ఇది మన బేసిక్ ఫామ్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ టు ది పవర్ ఆఫ్ 2 root x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఏంటి మనది, q ఆఫ్ x ఈజ్ దిస్ e raised to minus 2 root x by root x. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, 1/√x ఇంటూ e raised to 2 root x గా రాసుకోవచ్చా. ఇక్కడ మైనస్ 2 root x ఉంది. సో మైనస్ 2 root x డినామినేటర్కి వెళ్తే ప్లస్ 2 root x అవుతుందా అవ్వదా, అర్థమైందా. మైనస్ 2 root x ఉంది పవర్లో, ఇది డినామినేటర్లోకి వచ్చేసరికి పాజిటివ్ 2 root x అవుతుంది. సో నేను ఇది ఇక్కడ రాస్తాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x వాల్యూ ఇది కదా, 1/√x ఇంటూ e raised to 2 root x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e to the power of 2 root x, e to the power of 2 root x into dx. e to the power of 2 root x, e to the power of 2 root x gets cancelled and 1/√x dx ఇంటిగ్రల్ ఉంటుంది. ఇక్కడ y ఇంటూ e to the power of 2 root x ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ చేద్దాం. ఇది మనకు లాస్ట్లో వచ్చిన ఈక్వేషన్ అనమాట. దీన్ని సాల్వ్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x ఇప్పటిదాకా కనుక్కున్నాం, ఏమొచ్చింది 2 root x. ఇప్పటిదాకా ఇక్కడ కనుక్కున్నాం కదా బ్రో, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ హాఫ్, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x విచ్ విల్ బీ ఈక్వల్ టు 2 root x. ఆ 2 root x ఇక్కడ రాసుకున్నా ప్లస్ సి. ఓకే, y ఇంటూ e to the power of 2 root x. సో ఇప్పుడు నేను ఆప్షన్స్లో చెక్ చేస్తా, ఆప్షన్స్లో చెక్ చేయి ఏది ఉంది, y. ఓకే, y అన్ని సోలోగా ఉంది కాబట్టి y ఇక్కడ సపరేట్గా ఇచ్చాడు కాబట్టి వైతో ఇది మల్టిప్లై లేదు కాబట్టి మిగతావన్నీ అటు సైడ్ పంపించుకోవాలి. లెట్ మీ డూ దట్. దీన్ని ఇటు పంపించుకో. y ఈజ్ ఈక్వల్ టు 2 root x ప్లస్ సి బై e raised to 2 root x. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, నా e to the power of 2 root x ఉంది. ఇక్కడ ఆప్షన్స్లో చూద్దాం, 2 root x ప్లస్ సి, 2 root x ప్లస్ సి నాకు ఉంది. సో ఇక్కడ కూడా 2 root x ప్లస్ సి ఉంది. మిగతా ఇందులో కూడా నాకు అది లేదు. సో నా ఆన్సర్ ఫస్ట్ వన్నే అవ్వాలి, ఆప్షన్ ఏ. ఇక్కడ e to the power of minus 2 root x ఉందా,
డినామినేటర్లో ఉంది, దీని న్యూమినేటర్ తీసుకెళ్తే అదే అయిపోతుంది కదా నాకు. అర్థమైందా? 2√x + c. క్లియరా? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళే ముందు మీకు ఒకసారి నేను ప్రాబ్లం అంతా చూపెడతాను డీటెయిల్గా. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఓకే. క్వశ్చన్ ఇది పాజ్ చేసుకొని చూసుకోండి. అండ్ ఫస్ట్ స్టెప్స్ ఇవి. ఈక్వేషన్ ఇక్కడ నేను జనరేట్ చేసుకున్నా. ఈక్వేషన్ జనరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుని సొల్యూషన్, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేశాను. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని నేను ఇలా సాల్వ్ చేశాను. ఓకే, పాజ్ చేసి చూసుకోండి. నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ చూడండి, x+2y³ dy/dx = y. సో ఇవి మన ఆప్షన్స్, ఇది మన క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ నాకు సింగిల్గా ఏది కనబడుతుంది, సింగిల్గా x కనబడుతుంది. మేబీ కరెంట్ పోయింది ఇప్పుడు. ఓకే, ఈ క్వశ్చన్లో మనకి సింగిల్ టైం ఏది కనబడుతుంది ఫస్ట్ చూసుకో. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా నీకు తెలుస్తుంది. సో x నాకు సింగిల్గా ఉండిపోయింది. సో ఇక్కడ నాకు x సింగిల్గా ఉండిపోయింది. x+2y³ dy/dx = y. ఓకే, క్లియరా? x నాకు సింగిల్గా ఉండిపోయింది. సో నేను ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేస్తా. ఏం చేయాలి, ఫస్ట్ నాకు dy/dx ఎలోన్గా కావాలి. ఇక్కడ దీంతో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ దట్. దీన్ని పంపించేసుకుంటా. అండ్ ఇంకొకటి, x సింగిల్గా ఉంది కాబట్టి నా ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలి, dx/dy + p of y into x = q of y. ఈ ఫామ్లో ఉండాలి. అంటే నాకు dx/dy కనపడాలి, కానీ క్వశ్చన్లో నాకు dy/dx. సో నేను దీని ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తా. ఓకే, అప్పుడు ఏమొస్తుందంటే నాకు x+2y³ = y into dx/dy. ఎందుకంటే దీని ఇటు మల్టిప్లై చేశా. సో dx/dy వచ్చింది. నాకు dx/dy అంటే డెరివేటివ్ తోటి ఏది మల్టిప్లికేషన్లో ఉండకూడదు. ఈ బేసిక్ రిప్రజెంటేషన్లో దీంతో ఏది మల్టిప్లికేషన్ లేదు. సో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు బీ మల్టిప్లైడ్ విత్ దిస్. సో డివైడ్ బోత్ సైడ్స్ విత్ y. x+2y³ by y = y/y dx/dy. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దీన్ని నేను సపరేట్ చేసుకుంటా. x/y + 2y³ y = dx/dy y². ఓకే, ఇప్పుడు నీకు కనబడుతుందా క్లియర్గా? dx/dy నాకు దొరికేసింది. x సింగిల్గా ఉండాలి, x సింగిల్గా దొరికేసింది. అండ్ 1/y ఈజ్ మై p of y. ఎక్స్తో పాటు ఉంది కాబట్టి, అవునా, ఎక్స్తో పాటు ఉంది కాబట్టి 1/y ఈజ్ మై p of y. అండ్ 2y² ఈజ్ మై q of y. ఇలా ఐడెంటిఫై చేసుకోవాలి ప్రాబ్లమ్ని. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా సాల్వ్ చేద్దాం. ఇందాక నేను చెప్పిన ప్రాసెస్లో ఫైనల్ రిజల్ట్ ఇది మనది. సో దీన్ని మళ్ళీ ఇంకా సాల్వ్ చేద్దాం, ఎందుకంటే మనకి ఈ ఫార్మాట్లో ఉండాలి. నాకు ఈ ఫార్మాట్లో లేదు. సో ఐ విల్ టర్న్ దిస్ ఇంటూ దట్ ఫార్మాట్. dx/dy x/y నాకు దీని పక్కన ఉండాలి. ఎక్స్ ఏదైతే సింగిల్గా ఉందో అది దీని పక్కన ఉండాలి. అది యాడ్ అవుతుండొచ్చు, సబ్స్ట్రాక్ట్ అవుతుండొచ్చు. -x/y = 2y². క్లియరా? ఇప్పుడు ఇది ఫామ్ వచ్చేసింది నాకు. ఇక్కడ నేను p of x ఏంటి, p of y ఏంటి, q of y ఏంటి చూసుకోవాలి. p of x కాదు, p of y వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీ సింగిల్ టర్మ్ ఏది, x నీ సింగిల్ టర్మ్ కాబట్టి p of y వస్తుంది. p of y = -1/y. అర్థమైందా? నా స్టాండర్డ్ ఈక్వేషన్లో ఇది ఇంపార్టెంట్. మైనస్ పాజిటివ్ సైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చూడు, నా స్టాండర్డ్ ఈక్వేషన్లో ప్లస్ ఉంది, దెర్ ఈజ్ నో మైనస్. కానీ ఇక్కడ నాకు ఈ ఈక్వేషన్లో మైనస్ వచ్చింది. సో ఐ షుడ్ కన్సిడర్ దిస్ హోల్ యాజ్ ఎ సింగిల్ టర్మ్ అండ్ ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఓకే, అప్పుడేమవుతుంది, నా ఎక్స్ మిగతాది ఏముంది -1/y. సో -1/y ఈజ్ మై p of y అండ్ q of y ఈజ్ 2y². ఓకే, క్లియరా? నౌ ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి కదా. మన ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫైండింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e⁻p of y dy. అవునా? ఎందుకు p of y dy? ఎందుకంటే నా డినామినేటర్లో dy ఉంది, సింగిల్ టర్మ్ x ఉంది. అర్థమైందా? ఇప్పటివరకు చూసారు కాబట్టి మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది. e⁻p of y, p of y ఏంటి, p of y dy మళ్ళీ రాస్తానా? ఓకే, e⁻ఇంటిగ్రల్ ఆఫ్ p of y ఏంటి, -1/y dy. అండ్ ఈ మైనస్ని బయటికి తీసుకుంటా, e⁻⁻⁻⁴ of 1/y dy.
ఇంటిగ్రల్ ఆఫ్ 1/y ఈజ్ log y. సో e raised to log y మైనస్ log y అంతే. ఇట్ ఈజ్ మై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ పవర్లోకి వెళ్తే e raised to log 1/y అవుతుంది. మనకు తెలిసిన బేసిక్ ఫార్ములా నుంచి log and e gets cancel. మై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/y. అర్థమైందా? ఏం చేయలేదు, p of y dy ఉంది కదా, p of y వాల్యూ ఏంటి? -1/y. -1/y రాసుకున్నా. సో e raised to ఇంటిగ్రల్ ఆఫ్ -1/y, e raised to ఇంటిగ్రల్ ఆఫ్ -1/y. ఈ మైనస్ని బయటికి తీసుకున్నా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/y, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు log x కదా, అవునా కదా? సో ఇంటిగ్రల్ ఆఫ్ 1/y dy ఈజ్ ఈక్వల్ టు log y కదా. కానీ యాక్చువల్లీ ఇక్కడ ముందు మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ పెట్టేశాను. సో ఈ -1 ఉన్నట్టే కదా ఇక్కడ, ఏం లేకపోతే, అవునా? ఈ -1 ఇటు వెళ్తే y⁻⁻1 అవుతుందా లేదా? y⁻⁻1 అవుతుందా? y⁻⁻1 అయినప్పుడు ఈ పవర్ పాజిటివ్ అవ్వాలంటే ఇది డినామినేటర్లోకి వెళ్ళిపోవాలి. అలా నేను డినామినేటర్లోకి పంపించా 1/y. సో ఈ అండ్ log గెట్స్ క్యాన్సిల్, 1/y విల్ బి లెఫ్ట్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1/y. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఏంటి? ఫైండింగ్ అవర్ సొల్యూషన్. ఈ పేపర్లో ఇంకా చేసేద్దాం. సో మనకు వచ్చింది ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1/y. మన ఈక్వేషన్ ఏంటిది? సింగిల్ ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి మనం ఎక్స్తో మల్టిప్లై చేయాలి. సో సెకండ్ స్టెప్ ఈజ్ సొల్యూషన్ ఏంటిది? ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విచ్ విల్ బీ ఈక్వల్ టు q of x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dy. q of y బాబు, q of y. ఎందుకు q of y అంటే ఇక్కడ మన బేసిక్ ఏంటి? q of y ఉంది, p of y x, q of y. అందుకనే ఇక్కడ q of x కాదు. ఓకే, x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1/y ఈజ్ ఈక్వల్ టు q of y ఏంటి? q of y ఈజ్ q of y ఏముంది? 2y² ఉంది. సో ఇక్కడ 2y² రావాలి. ఇక్కడ ఏం రావాలి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 2y² ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 1/y అండ్ dy. y² గెట్స్ క్యాన్సిల్, కాన్స్టెంట్ 2 బయటికి వెళ్తుంది. 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ y dy ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ y²/2. ఈ 2 గెట్స్ క్యాన్సిల్ అండ్ x/y ఈజ్ ఈక్వల్ టు y² ప్లస్ c. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు y³ ప్లస్ cy. ఆప్షన్స్ చూద్దాం ఏది కరెక్టో. x ఈజ్ ఈక్వల్ టు y³ ప్లస్ cy, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు y³ ప్లస్ cy. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో మనం ఇప్పుడు 4 ప్రాబ్లమ్స్ చూసాము అండ్ మంచి ప్రాబ్లమ్స్ ఏవి. ఇవన్నీ 4 ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ ఇయర్ ఈసెట్ నుంచి తీసుకోబడినవి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చెప్తాను, CF అండ్ PA కూడా చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఏ టాపిక్స్ మీద వీడియో కావాలో కమెంట్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను చేయడానికి. థ్యాంక్ యూ, బాయ్.